నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయుల మృతదేహాలను స్వదేశానికి తరలించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన ప్రత్యేక విమానం 45 మృతదేహాలను భారత్ తరలించింది. కేంద్ర విదేశాంగ శాఖ అధికారులు సత్వరమే స్పందించి మృతదేహాల తరలింపు కార్యక్రమాన్ని పూర్తి చేశారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కి చెందిన C-13-0J విమానాన్ని మృతదేహాలు తరలింపుకు ఉపయోగించారు. కేరళలో కొన్ని నిమిషాల పాటు ఆగిన విమానం అక్కడి నుంచి ఢిల్లీ విమానాశ్రయానికి చేరుకుంది. కువైట్ అగ్ని ప్రమాదంలో మరణించిన వారిలో కేరళ రాష్ట్రంతో పాటు ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వారు, ఈశాన్య రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఉన్నారు. కువైట్ అగ్ని ప్రమాద మృతుల్లో 23 మంది కేరళకు చెందిన వారు కాగా 7 తమిళనాడు ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారు 3 ఉండగా ఒడిశా నుంచి 2 వ్యక్తులు మరణించారు. వీరితో పాటు బీహార్, బెంగాల్, హర్యానా, జార్ఖండ్, కర్ణాటక, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన వారు ఒక్కొక్కరుగా ఉన్నారు. మరణించిన వారి వివరాలను కువైట్ అధికారులు వెల్లడించారు. కువైట్ లోని మాంగాఫ్ ప్రాంతంలో 7 అంతస్తుల బిల్డింగ్ లో ఉండే ఓ కిచెన్ లో జూన్ 12వ తేదీన ఘోర అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అక్కడి నుంచి బిల్డింగ్ లోని పలు ప్రాంతాలకు వ్యాపించడంతో 49 మంది మరణించారు. మరణించిన వారిలో 45 మంది భారతీయులు ఉన్నట్లు కువైట్ అధికారులు వెల్లడించారు. విమానాశ్రయానికి చేరుకున్న మృతదేహాలను బాధితుల కుటుంబాల వద్దకు చేర్చేందుకు కేరళ పోలీసులు, అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 23 మంది మృతదేహాలను వారి వారి స్వస్థలాలకు చేర్చడానికి అంబులెన్స్లను సిద్ధం చేసి ఉంచినట్లుగా కొచ్చి రేంజ్ డీఐజీ పుట్ట విమలనాదిత్య తెలిపారు. మరోవైపు కువైట్ లో ఉన్న కేంద్ర విదేశాంగ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ అక్కడ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు. బాధితులందరికీ మెరుగైన వైద్య సేవలు అందేలా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉంటే మృతదేహాలను గుర్తుపట్టేందుకు కువైట్ వైద్యాధికారులు DNA పరీక్షలు కూడా చేపట్టారు. ఎలక్ట్రిక్ సర్క్యూట్ లో లోపాల కారణంగానే అగ్ని ప్రమాదం సంభవించినట్లు కువైట్ అగ్నిమాపక దళం ప్రకటించింది.